వార్తలకు స్వాగతం. నేటి వార్తలలో ముఖ్యాంశాలు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులం ఐక్యంగా ఉండి బలోపేతం అవుదామని ఏపీ కాపు జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని లేక్ వ్యూ హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో కావలి నియోజకవర్గ నూతన కమిటీని ఆయన నియమించారు. కావలి నియోజకవర్గ కాపు జేఏసీ అధ్యక్షులుగా తోట రాజేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా పొలకం హరికృష్ణ, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులుగా పాలడుగు వెంకటేశ్వరరావు, కావలి పట్టణ అధ్యక్షులుగా మామిడాల సాయి కుమార్, ఉపాధ్యక్షులుగా రామిశెట్టి శ్రీనివాసులు, కావలి రూరల్ మండల అధ్యక్షులుగా అమిరిశెట్టి శ్రీహరి, కావలి నియోజకవర్గ లీగల్ అధ్యక్షులుగా బచ్చు వెంకట మధుసూదనరావు, పట్టణ యువజన ఉపాధ్యక్షులుగా కటారి వెంకటేష్, పట్టణ యువజన అధ్యక్షులుగా నెల్లూరు సాయి సుభాష్, నియోజకవర్గ యువజన అధ్యక్షుడుగా కత్తుల కిరణ్ నాయుడు, కావలి రూరల్ మండల యువజన అధ్యక్షుడుగా అలహరి గోపీకృష్ణ, కావలి నియోజకవర్గ కన్వీనర్గా పసుపులేటి మహేష్లను నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి పట్టణంలో త్వరలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, జేఏసీ కులాల్లోని ఎవ్వరికీ కష్టం వచ్చినా వారికి అండగా ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగం, వైద్యం తదితర అవసరాలలో జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు పాల్గొన్నారు. మామిడాల సాయి కుమార్ గారిని కావలి పట్టణ కాపు జేఏసీ అధ్యక్షులుగా నియమించుకున్నారు. కావలి పట్టణ యువజన అధ్యక్షులుగా వారిని నియమించడమైంది. కావలి రూరల్ మండల అధ్యక్షుడిగా నియమించడమైంది. అలహరి గోపీకృష్ణ గారిని కావలి రూరల్ యువజన అధ్యక్షుడిగా నియమించడమైంది. పోలకం హరికృష్ణ గారిని నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించడమైంది. నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడిగా వారిని ఆహ్వానించడమైనది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తోట రాజేష్ గారిని నియోజకవర్గ అధ్యక్షుడిగా ఈ రోజున రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. శ్రీనివాసులు గారిని కావలి పట్టణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున వారిని నియమించడమైనది. ఈరోజు మా కావలి పట్టణానికి మన ఆంధ్రప్రదేశ్ కాపు జేఏసీ అధ్యక్షులు అమ్మ శ్రీనివాసరావు గారు రావడం జరిగినది. ఇక్కడ ఈరోజు ఈ లేక్ హోటల్లో వచ్చి ఇక్కడ మాకు ఇచ్చిన పదవులు పత్రాలు అందరికీ ఇవ్వటం, తర్వాత అందరూ వచ్చి సార్ని శాలువాతో సత్కరించటం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఈ కమిటీ ఇంకా కొంచెం డెవలప్ చేసి అందరం సార్ సమక్షంలో కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరం ఈ జేఏసీ కమిటీ తరఫున మన కాపు కులస్తులకి సార్ చెప్పినట్టు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా కూడా అందరం కలిసిపోయి వాళ్ళ సమస్యను సాల్వ్ చేసేటట్టుగా మనం అందరమే కృషి చేయాలా. ఏదన్నా మనకి మించిపోతే అప్పుడు మన అధ్యక్షులైన అమ్మ శ్రీనివాసరావు సార్ గారిని కూడా సంప్రదించి అవసరమైతే సార్ గారిని కూడా పిలుచుకొని మన సమస్యని సాల్వ్ చేసేటట్టుగా మనం అందరం కృషి చేయాలని కోరుతున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున కావలి పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే యువజన అధ్యక్షులు, అదేవిధంగా ట్రెజరరు, సెక్రటరీ అందరినీ కమిటీ మండల అధ్యక్షులు కూడా ఈ రోజున ఈ యొక్క లేక్ వ్యూ హోటల్ నందు కావలి పట్టణం నందు వారందరినీ కూడా నియమించడమైనది. వీరందరూ కూడా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ఎవరికైనా ఒక కష్టం వచ్చినా కానీ మేముంటామని ముందుకు వచ్చినందుకు సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో 28 ఆఫీసులు, కార్యాలయాలు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున నిర్మాణం జరిగి ఉన్నాయి. 29వ ఆఫీసు అతి త్వరలో కావలి పట్టణంలో కూడా సోదరులు తోట రాజేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే పెద్దల ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో కూడా కార్యాలయం నిర్మాణం త్వరలో ఒక నెల రోజుల్లోనే మేము పెడతామని వారు మాటిచ్చారు. మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు.
ఏ పోలీస్ స్టేషన్ అయినా కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మనం ఎవరైనా కానీ మన సైట్లో ఎవరైనా ఆక్యుపేషన్ చేసుకున్నా కానీ ఆర్థికంగా పై చదువులకి టాలెంట్ ఉండి వెళ్ళలేని విద్యార్థులు కానీ, అదేవిధంగా ఫ్యామిలీ గొడవలు కానీ, ఏ కష్టమైనా కానీ కమ్యూనిటీలో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు వచ్చి ఇక్కడ కలవచ్చు. వారిని సంప్రదించి మన యొక్క కష్టాలని మనం మన ద్వారా తీర్చుకుందాం. అందరికీ కూడా పేరు పేరున కావలిపట్టణ సోదరులు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.